ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అనగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, మరియు ఈ దర్శనాల గురించి అనగా విఐపి సిఫార్సు లేఖ ద్వారా ఇచ్చే విఐపి దర్శనాల గురించి, మరియు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ గురించి తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అప్డేట్స్ గురించి, మరియు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళి కొండ కింద తిరుపతిలో ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టికెట్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ఈ దర్శన టికెట్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు, ఇలాంటి వివరాలు, అదేవిధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో ఇచ్చే రూమ్స్ ఎక్కడ ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారు, ఈ రూమ్స్కి సంబంధించిన సమాచారం, మరియు కొండ కింద తిరుపతిలో కూడా రూమ్స్ ఎక్కడ ఇస్తారో వివరాలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని ఈ దివ్య దర్శన్ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ గురించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమల తిరుపతిలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కొండపైకి డైరెక్ట్గా వెళ్ళి సర్వదర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దాదాపు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున అనగా మే 7వ తేదీన స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 70,000. అదేవిధంగా నిన్నటి రోజున స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,085 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున మనకు శ్రీవారి ఉండి ఆదాయం వచ్చేసి 3,77,00,000గా స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారు శ్రీవారి భక్తులు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వచ్చే శ్రీవారి భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులు ప్రస్తుతం 25 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్న భక్తులకే దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కొత్తగా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దాదాపు 8 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి భక్తుల రద్దీని బట్టి ఈ సమయాల్లో మార్పు ఉండవచ్చు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ప్రస్తుతం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు ఈరోజు 3 నుంచి 6 గంటల సమయం దర్శనానికి పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా టికెట్లు కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం దర్శనానికి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ విఐపి సిఫార్సు లేఖ దర్శనాల గురించి మరియు ఎస్ఎస్డి దివ్య దర్శన టోకెన్ల గురించి టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా టీటీడీ వారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం మే, జూన్ మరియు జూలై నెలల్లో జూలై 15వ తేదీ వరకు విఐపి సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులకు దర్శనం కల్పించరు అని టీటీడీ ప్రకటించడం జరిగింది. అంటే మే, జూన్, జూలై ఈ నెలలకు సంబంధించిన ఎలాంటి విఐపి సిఫార్సు లేఖల ద్వారా సామాన్య భక్తులకు ఎలాంటి దర్శనం కల్పించరు. కేవలం తమ సొంత ప్రోటోకాల్ ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ మే, జూన్, జూలైలో దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఈ విఐపి సిఫార్సు లేఖల ద్వారా అనగా ఎమ్మెల్యే, ఎంపీ, ఐపీఎస్, ఐఏఎస్ ఇలాంటి అధికారుల ద్వారా వచ్చే సిఫార్సు లేఖలకు ఎలాంటి విఐపి బ్రేక్ దర్శనం మరియు 300 రూపాయల దర్శన టికెట్లు ఎలాంటి దర్శనాలు కల్పించారని టీటీడీ ప్రకటించడం జరిగింది. కేవలం సొంత ప్రోటోకాల్ ద్వారా వచ్చే విఐపీలకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే అవకాశం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ను ప్రస్తుతం ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ రద్దు చేయడం జరగదు. ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను ముందు రోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది టీటీడీ. కాబట్టి ఈ దర్శన టోకెన్స్ను భక్తుల రద్దీని కొండపైన భక్తుల రద్దీని బట్టి ఈ ఎస్ఎస్డి సర్వదర్శనం ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న శ్రీవారి భక్తులకు కొండ కింద తిరుపతిలో
అనగా శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో సర్వదర్శనం టోకెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. వీకెండ్స్లో అనగా శుక్ర, శని, ఆదివారంలో రద్దీ అధికంగా ఉండే సమయాల్లో ఉదయం 3 నుంచి 4 గంటల మధ్యలో ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదే వీక్ డేస్లో అయితే మిగతా సోమవారం నుంచి గురువారం వరకు లేదా శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ టోకెన్స్ జారీ చేయడం మొదలు పెడుతుంది టీటీడీ. ప్రస్తుతం గత వారం రోజులుగా ఏ సమయాల్లో టోకెన్స్ జారీ చేస్తున్నారో పక్కన స్లైడ్స్లో ఇస్తాను చూడండి. ఈ గత వారం రోజులుగా కూడా దాదాపు 10,000 నుంచి 18,000 టోకెన్లు ప్రతిరోజు జారీ చేయడం మొదలు పెడుతుంది టీటీడీ. మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈరోజు అనగా మే 8వ తేదీన 9వ తేదీకి సంబంధించిన టోకెన్స్ 18,000 టోకెన్స్ను ఉదయం 4 గంటల 20 నిమిషాలకు జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ఈ టోకెన్స్ అనేవి ఉదయం 10 గంటల వరకు కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఈరోజు 18,000 టోకెన్స్ జారీ చేయడం జరిగింది. ఈ టోకెన్స్ దాదాపు 10 గంటల వరకు కూడా అలాగే ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇందులో మనకు శ్రీవారిమెట్టుకులో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా టీటీడీ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ 2,000 టోకెన్స్ ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఏ సమయంలో అయినా జారీ చేయవచ్చు. మనకు ఈ టోకెన్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో జారీ చేయడం జరుగుతుంది. శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళే దివ్యదర్శనం టోకెన్స్ మరియు ఎస్ఎస్జి టోకెన్స్ అన్నీ కూడా ఒకే సమయంలో జారీ చేయడం మొదలు పెడుతుంది టీటీడీ. ఎస్ఎస్జి అయితే సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులు డైరెక్ట్ కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు, బస్సులో అయినా వెళ్ళవచ్చు లేదా అలిపిరిమెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అదే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలనుకునే వారు తీసుకునే ఈ దివ్యదర్శనం టోకెన్స్ కలిగిన భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో 1200 మీటర్ దగ్గర వారు తీసుకున్న ఈ దివ్యదర్శనం టోకెన్ను స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ స్కానింగ్ చేయించకపోతే దర్శనం కల్పించడం జరగదు కాబట్టి ఖచ్చితంగా వారు 1200 మీటర్ దగ్గర వారు తీసుకునే టోకెన్ను స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎస్ఎస్జి సర్వదర్శనం టోకెన్ తీసుకోవాలనుకునే భక్తులు, దివ్యదర్శనం టోకెన్ తీసుకోవాలనుకునే భక్తులు ఖచ్చితంగా వారితో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫోన్లో చూపిస్తే వారు సాఫ్ట్ కాపీ ఖచ్చితంగా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్ లేదా ఒరిజినల్ అయినా సరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిలబడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కరే వెళ్తే ఒక్కరికి ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫోటో దింపి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో వేచి ఉండి వారికి సంబంధించిన ఎస్ఎస్జి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 12 సంవత్సరాల లోపు వారికి లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఏజ్ ప్రూఫ్ కోసం దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్జి టోకెన్ కలిగిన భక్తులు మాత్రం ఆధార్ కార్డ్ తీసుకెళ్ళకపోయినా ఏ ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా దర్శనం టికెట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ప్రతిరోజు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ రోజుకు సంబంధించిన కోట కంప్లీట్ అయ్యే వరకు ఈ టోకెన్ రూమ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్స్ అనేది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. రూమ్ కావాల్సిన వారందరూ కూడా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్లో చూపిస్తే రూమ్ కూడా ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు రూమ్ పొందిన తర్వాత గంట నుంచి 2 గంటల మధ్యలో మీకు రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చిన ఆ రూమ్కి సంబంధించిన టోకెన్ ఏదైతే ఉందో అది మనకు అక్కడ స్కానింగ్ మిషన్ దగ్గర స్కానింగ్ చేస్తే అది రూమ్ ఎక్కడ అలాట్ అయిందో మనకు అందులో చూపిస్తుంది, లేదా మన మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. మనం రూమ్ తీసుకునేటప్పుడే ఆధార్ కార్డు చూపించినప్పుడే మనకు అందుబాటులో ఉన్న ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్న నెంబర్ ఇస్తేనే మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా నెంబర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ రూమ్ అనేది మనకు 1 నుంచి 2 గంటల మధ్యలో అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత 2 అవర్స్ లోపు రూమ్లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కొండపైన రూమ్లో రూమ్స్ ఇస్తారు. అదే కొండ కింద అయితే మనకు శ్రీనివాసం మరియు విష్ణునివాసంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణునివాసంలో లాకర్స్తో పాటు రూమ్స్ అందుబాటులో ఉంటాయి. శ్రీనివాసంలో కూడా రూమ్స్ అందుబాటులో ఉంటాయి, కానీ కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే శ్రీనివాసంలో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విష్ణునివాసంలో ఉదయం 5 గంటల నుంచి ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదా జిరాక్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. విష్ణునివాసంలో రూమ్స్ ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు. శ్రీనివాసంలో కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం మరియు మాధవ నిలయం రెండు ఒకే దగ్గర ఉంటాయి. బస్టాండ్ ఆపోజిట్లో. విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ రూమ్స్ ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వచ్చే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు. మన కొండ కింద శ్రీనివాసం మరియు విష్ణునివాసంలో రూమ్ అవసరం లేదనుకునే వారికి లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఈ లాకర్స్ పూర్తిగా ఉచితం. ఈ లాకర్స్ కూడా ఒరిజినల్గానే జిరాక్స్ అయిన ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. మన కొండపైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ రూమ్స్ ఆఫ్లైన్లో దొరకకపోతే ఇక్కడ కూడా మనకు లాకర్స్ అందుబాటులో ఉంటాయి. మనకు PAC1, PAC2, PAC3, PAC5 మరియు పద్మనాభ నిలయం అని ఇవన్నీ బాలాజీ బస్టాండ్ మరియు సిఆర్ఓ ఆఫీస్కు సరౌండింగ్లో ఉంటాయి. PAC1 అనేది మనకు సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఆపోజిట్ గలీలో ఉంటుంది. ఇక్కడ తలనీలాలు సమర్పించుకోవడానికి మనకు కళ్యాణకట్ట ఉంటుంది. PAC2 మాధవ్ నిలయం, ఇది బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. అదేవిధంగా పద్మనాభ నిలయం బాలాజీ బస్టాండ్ పక్కనే ఉంటుంది. ఈ అన్ని చోట్ల కూడా మనకు కళ్యాణకట్ట అందుబాటులో ఉంటాయి తలనీలాలు సమర్పించుకునే భక్తుల కోసం. PAC5 కొత్తగా అయింది. సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. ఇక్కడ కూడా ఈ అన్ని చోట్ల కూడా మనకు అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఒకవేళ రూమ్స్ లేకపోతే లాకర్స్ పూర్తిగా ఉచితం. లాకర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లాకర్స్ అన్ని చోట్ల మనకి పెద్ద పెద్ద హాల్స్ అందుబాటులో ఉంటాయి రెస్ట్ తీసుకోవడానికి. అదేవిధంగా ఈ లాకర్స్ అన్ని ప్లేస్లో కూడా వాష్రూమ్స్ మరియు స్నానం గదులు అందుబాటులో ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.